183 గజాల 3 BHK విల్లా కేవలం 25 లక్షలు మాత్రమే. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అండ్ డిజిటల్ మార్కెటింగ్కి వచ్చిన పూర్ణచంద్రరెడ్డి గారు. సార్తో మాట్లాడుతాం. హాయ్ సార్. హలో అండి. మనం బిజినెస్ ఐడియా సిరీస్ అనేది చేస్తుండగా చాలామంది ముఖ్యంగా లేడీస్ కోసం ఏదైనా బిజినెస్ ఉందా, అది కూడా ఇంట్లో ఉండి చేసుకునే విధంగా ఉంటే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది, ఇలాంటి ఐడియా ఏదైనా ఉంటే మాతో షేర్ చేయండి అని చెప్పేసి చాలామంది ఉమెన్ కామెంట్ చేస్తున్నారనమాట. సో ఈరోజు ఎపిసోడ్లో వాళ్ళకి సంబంధించి ఏదైనా మంచి ఐడియా ఇచ్చే అవకాశం ఉందా? షూర్ అండి. సో బేసిక్లీ చాలామంది ఎవరైతే బేసిక్లీ విమెన్ ఉన్నారండి, వాళ్ళకి ఏంటంటే పొద్దున వాళ్ళ వర్క్ అయిపోతుంది. వర్క్ అయిపోయిన తర్వాత వాళ్ళు మోస్ట్లీ కొంచెం టైం ఫ్రీ అవైలబుల్ ఉంటారు. ఓకే, ఉండేటప్పటికి వాళ్ళు ఏంటంటే ఒకటి ఈ పర్టికులర్ టైంని నేను ఎక్కడ ఒక చోట యూజ్ చేసుకొని అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవాలి అని ఉంటుంది. కానీ ఇంకొక కండిషన్ వాళ్ళకి ఏంటంటే, మా ఫ్యామిలీ మెంబర్స్ నన్ను బయటికి వెళ్ళడం పర్మిట్ చేయరు, బయట వెళ్ళి వర్క్ చేయడం పర్మిట్ చేయరని ఉంటుంది. లేదంటే వీళ్ళకి సొంతంగా వెళ్ళి పని చేసేంత ఓపిక ఉండదు. సో ఇలా ఎవరైతే ఇలాంటి మైండ్ సెట్ లేదంటే ఇలాంటి సిచ్యువేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక బెస్ట్ బిజినెస్ ఐడియా వచ్చి డే కేర్ సెంటర్ అండి, చిల్డ్రన్ డే కేర్ సెంటర్. సో బేసిక్లీ చిల్డ్రన్ డే కేర్ సెంటర్ సింపుల్ వర్డ్స్లో ఏంటంటే, మనకంటూ ఒక ఇల్లు ఉంది, ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ కానీ మనకంటూ సొంత ఇల్లు ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే, చాలామంది పేరెంట్స్ ఇప్పుడు పిల్లల పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే ఇద్దరు వర్కింగ్ అనమాట. మదర్ వర్కింగ్ ఉంటారు, ఫాదర్ వర్కింగ్ ఉంటారు. ఆ టైంలో పిల్లలు ఎవరైతే చిన్న చిన్న పిల్లలు ఉంటారో వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత లేదంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళకుండా ఇంకా చిన్న పిల్లలు ఉండే వాళ్ళకి టైం ఉండదు, ఈ పేరెంట్స్ చూసుకోవడానికి టైం ఉండదు. ఆ టైంలో ఏం చేస్తారంటే ఈ పిల్లల్ని వీళ్ళు డే కేర్ సెంటర్లో జాయిన్ చేపిస్తారనమాట. సో డే కేర్ సెంటర్ బేసిక్లీ ఏం చేస్తారంటే, ఎవరైతే పేరెంట్స్కి టైం ఉండకుండా వాళ్ళు వర్క్ వెళ్ళిపోతారో వాళ్ళ పిల్లల్ని డే కేర్ సెంటర్లో జాయిన్ చేసేటప్పుడు డే కేర్ సెంటర్ ఓనర్స్ వచ్చి ఆ పిల్లల్ని వాళ్ళ పేరెంట్స్ వచ్చేంతవరకు చూసుకుంటారనమాట. సో చూసుకొని ఆ పిల్లలకి ఫుడ్ పెట్టడం కానీ, వాళ్ళ దగ్గర యాక్టివిటీస్ చేపించడం కానీ, వాళ్ళని బేసిక్లీ ఏంటంటే ఒక పేరెంట్ లాగా, ఒక పేరెంట్ ఎంతైతే ప్రేమిస్తారో అంత ప్రేమించుకుంటూ వాళ్ళని టేక్ కేర్ చేయడంని డే కేర్ సెంటర్ అంటారు. అండ్ పూర్ణ గారు, చాలామందికి ఈ ఒక మంచి స్కోప్ ఉన్న బిజినెస్ ఐడియా చెప్పారు. దీని వైడ్ రేంజ్ చూసుకున్నట్లయితే ముఖ్యంగా సిటీస్లో, టైర్ 1 సిటీస్లో చూసుకుంటే అందరూ ఎక్కువ బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కూడా ఎక్కువ జాబ్ చేసే టైప్ ఉంటారు. తప్పకుండా వీళ్ళ పిల్లల్ని డే కేర్కి పంపించే స్కోపే ఎక్కువ ఉంటుంది అండ్ పర్సనల్ కేర్ కూడా దొరుకుతుంది కాబట్టి. ఇక ఈ హైదరాబాద్ లాంటి సిటీస్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇందులో ఆ రేంజ్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? సో జనరల్గా డే కేర్ సెంటర్ అండి బ్రాండ్ బట్టి బ్రాండ్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పెద్ద కంపెనీ డే కేర్ సెంటర్ అంటే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. కానీ అట్లా కాకుండా కొన్ని లోకల్ డే కేర్ సెంటర్, లోకల్ అంటే సింపుల్ ఏంటంటే మా ఫ్రెండ్ కానీ మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ సింపుల్గా సొంత లెవెల్లో ఓన్ లెవెల్లో చేసుకుంటున్నారు. సో ఓన్ లెవెల్లో చేసుకునేటానికి 2 రకాలు ఉన్నాయండి. ఒకటి పర్ డే అంటే, ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్ ఒకరోజు మాత్రమే బయటకు వెళ్తున్నారు, మళ్ళీ ఎప్పుడు అవసరం లేదు, ఓన్లీ 1 డే మాత్రమే పిల్లల్ని డే కేర్ సెంటర్లో పెట్టారనుకోండి, ఛార్జెస్ వచ్చి 300 to 500 ఉంటుందండి పర్ డే. దట్ టు డిపెండింగ్ అపాన్ నెంబర్ ఆఫ్ అవర్స్ అండి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకా లేదంటే హోల్ నైటా, అది వేరే అవుతుంటుందండి. కానీ ఆన్ అన్ యావరేజ్ పర్ డే వచ్చి 300 to 500 మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు పర్ చైల్డ్ అండి. పర్ మంత్ వచ్చి మినిమం 5,000 నుంచి 10,000 రూపీస్ మీరు పర్ చైల్డ్ తీసుకోవచ్చు అనమాట. సో బేసిక్లీ ఏంటంటే మీరు ఇక్కడ ఒకే ఒక చైల్డ్ చూసుకోరు కదండి, డిఫరెంట్ పేరెంట్స్ వాళ్ళ చిల్డ్రన్ని, ఒకరు పిల్లలు ఉండొచ్చు, 2 పిల్లలు ఉండొచ్చు, లేదంటే వేరే డిఫరెంట్ పేరెంట్స్ వచ్చి వాళ్ళ పిల్లల్ని ఇక్కడ మన డే కేర్ సెంటర్లో జాయిన్ చేయొచ్చు. సో ఏంటంటే ఒక 5 మందిలు జాయిన్ అయినా కూడా మంత్లీ మీరు యావరేజ్ చేసుకున్నా కూడా 5 మందిలు 6 మందిలు వేసుకున్నా కూడా 15 నుంచి 25,000 వరకు మీరు ఈజీగా ఎర్న్ అనేది చేసుకోవచ్చు. అండ్ పూర్ణ గారు, ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ టైర్ 1 సిటీస్లో చాలామందికి మీరు చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం చూసుకుంటే పెర్ డే నాకు తెలిసినంత వరకు ఒక 20,000 నుంచి 30,000 సంపాదించేది, ఇంకా ఎక్కువ సంపాదించే స్కోప్ కూడా ఉంది. బట్ అట్ ది సేమ్ టైం చాలామందికి హోమ్ కేర్ అనేది దొరకదు. అంటే బ్రాండ్స్ క్రియేట్ చేసిన, ముఖ్యంగా ఇంట్లో వాళ్ళు క్రియేట్ చేసుకోవడానికి గల పాజిటివ్స్ ఎటువంటివి ఉన్నాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కామన్ పీపుల్ వాళ్ళ ఇంటిని డే కేర్గా మార్చుకున్నట్లయితే వాళ్ళు ఇచ్చే కేర్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దానివల్ల ఉండే బెనిఫిట్స్ ఏంటంటే, సో బేసిక్లీ ఏంటంటే అండి పర్సనలైజ్ టచ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ చాలా కార్పొరేట్ కంపెనీస్ కూడా వాళ్ళు డే కేర్ సెంటర్ నడుపుతారు. వాళ్ళ దగ్గర ఎలా ఉంటుంది, అన్ని స్ట్రిక్ట్గా ఉంటుందండి. మీరు ముందే అడ్వాన్స్ పేమెంట్ చేయాలి, ఓకే ఈ టైం నుంచి ఈ టైంకి వచ్చి మీరు 100% పిల్లల్ని తీసుకెళ్ళిపోవాలి, మళ్ళీ పెట్టిన ఫుడ్డే తినాలి, లేదంటే వండిన ఫుడ్డే అందరికి పెడతారు. ఇంకోటి అందరికీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లడికి ఇంకొక పిల్లోడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఇతన్ని డిఫరెంట్గా ట్రీట్ చేయాలి, లేదంటే డిఫరెంట్గా చదువు అనేది చెప్పాలి.
సో డిఫరెంట్ డిఫరెంట్ టీచ్ చేయాలి. అట్లాంటప్పుడు కార్పొరేట్ కంపెనీస్ ఎలా అంటే మాకు సర్టన్ రూల్స్ ఉన్నాయి, ఆ రూల్సే మేము ఫాలో అవుతాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అడిషనల్ 2 hours అయింది అనుకో పేరెంట్స్ రావడానికి, ఆ అడిషనల్ 2 hours మాకు ఎక్స్ట్రా డబ్బులు ఇవ్వండి. ఇట్లా డిఫరెంట్ కొన్ని అంటే వాళ్ళకంటూ వాళ్ళ రూల్స్ ఉండడం యాజ్ అ బిజినెస్ ఇట్ ఈస్ గ్రేట్. కానీ యాజ్ అ పేరెంట్ మనం ఏమనుకుంటాం, అరే చిన్న విషయాలకు కూడా ఏంటి రూల్స్ అంటారు, రెగ్యులేషన్స్ అంటారని మనం అనుకుంటాం. సో ఎవరైతే మనం లోకల్లో చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి మనం కంపేర్ చేసుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే ఒక పర్సనలైజ్ టచ్, ఒక ఫ్యామిలీ బాండింగ్ లాగా అవుతుంది. అట్లాంటప్పుడు ఏంటంటే మన పిల్లలు అన్నట్టు వాళ్ళు మన పిల్లల్ని చూసుకుంటారు. అండ్ అట్ ది సేమ్ టైం ముఖ్యంగా వీళ్ళకి ఎక్కువ యూజ్ అవుతూ ఉంటుంది ఎవరైతే సెకండ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకుందాం అనుకుంటారో. అట్ ది సేమ్ టైం ఆ హోమ్లీ మీరు చెప్పినట్లు హోమ్లీ ఎన్విరాన్మెంట్ ఎవరైతే క్రియేట్ చేస్తారో వాళ్ళకి బాగా సూట్ అవుతూ ఉంటుంది. అండ్ పిల్లల్ని కేర్ చేసే విషయం కాబట్టి చాలా సెన్సిటివ్ విషయం ఇది. మోర్ దెన్ కార్పొరేట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో ఉండడం కంటే కూడా ఒక మదర్లీ టచ్ ఉండడం అనేది ఇక్కడ బాగా ఒక మంచి ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తుంటుంది పిల్లలకు కూడా. అండ్ అట్ ది సేమ్ టైం మీరు చెప్పిన విధంగా చూసుకుంటే ఎక్స్ట్రా 2 hours ఉంటే ఎక్స్ట్రా ఇలాంటివి లేకుండా ఉండేవి ఎక్కువ హోమ్ టైప్ సినారీస్లో చూస్తూ ఉంటాం. అండ్ తప్పకుండా ఇది వాళ్ళకి ఒక మంచి బిజినెస్ ఐడియా. అండ్ దీనికి ఇన్వెస్ట్మెంట్ అనేది అవసరం. ఇన్వెస్ట్మెంట్ అంటే బేసిక్లీ ఇక్కడ ఏముంటుంది అంటే మీరు పిల్లలకంటూ టైం అనేది 100% ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళు మిమ్మల్ని టైం అనేది కంప్లీట్ మెయిన్ ఇన్వెస్ట్మెంట్. ఇంకోటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇండివిజువల్ ఇంట్లో ఉన్నారనుకోండి, ఇండిపెండెంట్ హౌస్లో మీకు ఎక్కువ పర్మిషన్స్ రిలేటెడ్ ఏం టెన్షన్ ఉండదు. పర్మిషన్ అంటే ఓనర్ పర్మిషన్ కానీ అట్లా ఎక్కువ మీకు ఉండదు, మీ సొంత ఇల్లు కాబట్టి. ఒకవేళ అంటే ఎక్కువ మంది టేక్ కేర్ చేయొచ్చు, ఎక్కువ మందిలో మీరు ఈజీగా టేక్ కేర్ చేయొచ్చు. మీకు ఎక్కువ బేసిక్ రూల్స్ మీరు రూల్స్ ఫాలో అయ్యేందుకు అవసరం లేదు. కానీ ఒక అపార్ట్మెంట్లో చేసేటప్పుడు జనరల్గా అపార్ట్మెంట్ అనేది ఒక బేసిక్లీ అంటే ఒక కమ్యూనిటీలో ఉంటుంది కాబట్టి సో వాళ్ళ అపార్ట్మెంట్ పర్మిషన్స్ కానీ అట్లా బేసిక్ ఎవరైతే అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ పర్మిషన్స్ అట్లా బేసిక్ వాళ్ళ ఒకవేళ మీతో టచ్లో ఉండి మీకు మంచి సింక్ ఉంటే మీరు డైరెక్ట్గా స్టార్ట్ చేయొచ్చండి. మీరు సొంత ఇంట్లోనే స్టార్ట్ చేసుకోవచ్చు. వండర్ఫుల్. ఒక రకంగా చెప్పాలంటే అన్ని కుదిరితే 0 ఇన్వెస్ట్మెంట్ లేకపోతే ఒక కొంచెం ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సి ఉంటుంది, బట్ వచ్చే రిటర్న్స్ కూడా బాగున్నాయి. అండ్ మోర్ ఓవర్ ఇది ఒక ఎమోషనల్ బిజినెస్ అని కూడా చెప్పొచ్చు. కాబట్టి చేసే వాళ్ళకి కానీ లేకపోతే వచ్చే క్లయింట్స్కి కానీ ఒక మంచి ఫీల్ అనేది ఉంటుంది. అండ్ డెఫినెట్లీ ఇలాంటి బిజినెస్ ఐడియాతో మా ముందుకు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా ఇది మరింత మందికి యూజ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ కానీ లేకపోతే గైడెన్స్ వీటన్నిటి కోసం కూడా మీరు సార్ని సంప్రదించవచ్చు. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.